అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ వీడియో ప్లే చేస్తా. పేరు నాని ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. ఇద్దరు ఆకురౌడీలు మాచర్లు వెళ్ళి తొడగొట్టి మేము వచ్చాం ఎవడొస్తాడో వండిని రెచ్చగొడితే ఏదో పరిణామాలు జరుగుతాయి. విజయవాడ నుంచి మాచర్ల ఇద్దరు ఆకురౌడీలు వెళ్ళి అక్కడ తొడగొడితే ఏదో పరిణామాలు జరుగుతాయి. ఆ తురక కిషోర్ అనే వ్యక్తి ఒక రాడ్డు తీసుకుని విచక్షణారహితంగా దాడి చేసి లోపల ఉన్న వాళ్ళు చచ్చారో బ్రతికారో కూడా చూడకుండా, అంటే ఏ విధంగా దాడి చేశాడు అంటే ఒక క్రూర జంతువుల మీద దాడి చేసి ఎట్లయితే దాడి చేస్తారో ఆ విధంగా దాడి చేస్తే విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళేమో ఆకురౌడీలంట, అక్కడ దాడి చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అంట. నిజంగా నీ పాలేరు బతుకులో నా చెప్పు, నీకు అసలు సిగ్గు శరవ అనేది ఏమన్నా ఉందా? కోపం వస్తుందంట, ఒకళ్ళో ఇద్దరు అలా ఉండి రివర్స్ అవుతారో దాడి చేస్తారో అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అధికారంలో ఉండగా నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలకి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒకళ్ళో ఇద్దరు కాదు లక్షల్లో కోపం వచ్చింది. ఆ వచ్చిన కోపానికి నిన్ను బందర్ బీచ్ తీసుకెళ్ళి పీకల్లో తీసుకెళ్ళి పాతి పెట్టాలి. మేము చేసామా? చేయలేదుగా. ఎందుకు అంటే చట్టాలను గౌరవించి పవన్ కళ్యాణ్ గారి నిర్దేశాన్ని మేము తూచా తప్పకుండా పాటించాం కాబట్టి నీ మీద దాడి కానీ నిన్ను లేదా మాకు వచ్చిన కోపాన్ని నీ మీద ప్రదర్శించడం కానీ ఇప్పటి వరకు చేయలే. మేము ప్రతిపక్షంలో ఉండగా కూడా కాదు, ఇప్పుడు అధికారం వచ్చి సంవత్సరం అయినా కూడా నీ మీద వ్యక్తిగతంగా ఏ రోజు దాడి చేయలే. కానీ మీరు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆఖరికి మన ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆఖరి కార్యకర్త వరకు కూడా, అంటే జీ బలుపుతో మీరు చేసినటువంటి దాళ్ళు అంతా ఇంత కాదు. అటు టీడీపీ ఆఫీసు హెడ్ ఆఫీస్ మీద కావచ్చు, మా పార్టీ కార్యకర్త ప్రశ్నిస్తే ఏకంగా వాడిని చంపేయటం కావచ్చు, ఒక డ్రైవర్గా చేసేటువంటి వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటం కావచ్చు, మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోని చేసి చావగొట్టడం కావచ్చు. ఒకటని కాదు మీరు చేసినటువంటి అరాచకాలు. అధికారం ఉందని విర్రవీగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇప్పుడు వాటి మీద చర్యలు తీసుకుంటుంటే మీకు ముడ్డి నొప్పి వస్తుంది అనమాట. పేరు నాని వాళ్ళందరినీ కాదు వీళ్ళని రెచ్చగొడుతున్నందుకు నిన్ను లోపల దొబ్బాలి ముందు. ఎందుకంటే మొన్న కూడా అట్లాగే మాటలు చెప్పొద్దు, చీకట్లో వేసేయండి అని చెబుతున్నావు. ఏమి వేయాలిరా? నిన్ను వెయ్యాలి. సిగ్గు శరం లేనటువంటి బతుకునిది. కార్యకర్తలకి ఒక పద్ధతిగా నడుచుకోండి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు, మీరు చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పి చెప్పాల్సింది పోయి నరికేయండి, కొట్టేయండి, రప్ప వేసేస్తాం. సిగ్గు శరం లేదంటారా మీకు? పాలేరు బతుకుతున్నావు, నీకైతే అస్సలు సిగ్గుశారం లేదనేది నాకు అర్థమవుతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ముందు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటువంటి నాయకులు ఎవరైనా కావచ్చు వాళ్ళనే తీసుకెళ్లి లోపల వేయాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళే కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలైనా కూడా అమాయకులే ఉంటారు ఎక్కువ మంది పాపం. ఆ నాయకులు చెప్పేటువంటి ఆ స్పీచ్లు కావచ్చు, వాళ్ళ మాటలకు కావచ్చు, వాటికి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా ఎవరి మీద దాడి చేయొద్దు, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, చట్ట ప్రకారం వెళ్ళండి అన్నారు. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు ప్రతి విషయాన్ని చట్ట ప్రకారం వెళ్తూ ఉన్నారు. కానీ ఈ సన్నాసులు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా రెచ్చగొట్టడం, కార్యకర్తలను బలిపశువులు చేయటం. ఆ రెచ్చగొట్టే స్పీచ్లు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని ముందు జైల్లో వేయాలి అనేది నా విజ్ఞప్తి కూటమి ప్రభుత్వానికి. జై హింద్.